దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి యోబు గ్రంథములో నుంచి 8వ అధ్యాయము 7వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు నా స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మహా అభివృద్ధి పొందాలంటే నీవు ఎలా ఉంటే మహా అభివృద్ధి పొందుతావు? చూడండి, చూడండి, మొదటిగా మన స్థితి కొద్దిగా ఉండవచ్చు. మన స్థితి చాలా కొద్దిగా ఉండవచ్చు. నీవు ప్రార్థనా జీవితంలో నీవు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు. నీవు దైనందిక జీవితంలో ముందుకు సాగే కొద్దిగా, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కొద్దిగా నీవు తుదకు ఎలా ఉంటావని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే మహా అభివృద్ధి చెందుదువు. ఎలా ఉంటావంట? మహా అభివృద్ధి పొందదవు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటావంట? తుదకు మహా అభివృద్ధి పొందుతావు. మనం మహా అభివృద్ధి పొందాలి అంటే మన దైనందిక జీవితంలో మనం ఎలా జీవిస్తే మహా అభివృద్ధి పొందుతాము? దేవుని వాక్యము చాలా స్పష్టముగా చెబుతూ ఉంది. మనం అభివృద్ధి పొందాలి అంటే మొదటిగా దేవునిని చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీవు దేవునిని జాగ్రత్తగా వెదకిన ఎడల నువ్వు ఎలా ఏమవుతావు? అభివృద్ధి పొందుతావని వాక్యం చెబుతా ఉంది. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో ఆయన చెబుతా ఉన్నాడు, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల నీవేం చేయబడతావు? అభివృద్ధి పొందుతావు. ఏం చేయాలంట? మనం జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. ఏం చేయాలంట? ఒకటి, నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల నీవు తుదకు మహా అభివృద్ధి పొందుతావు. నీవు స్థితి మొదటిలో కొద్దిగా ఉండవచ్చు. నీ స్థితి చాలా తక్కువగా ఉండవచ్చు. నీ స్థితి దేనస్థితిగా ఉండవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునిని జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతికినట్లయితే నువ్వు తుదకు మహా అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక స్త్రీ తన నాణ్యమును పోగొట్టుకుంది. నాణ్యమును పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఏమండి, ఆ స్త్రీ ఏం చేసింది? జాగ్రత్తగా వెతికింది. ఆమె దీపస్తంభం మీద దీపములు వెలిగించి ఏం చేసింది? ఇల్లు చక్కగా ఊడ్చింది. అది ఎక్కడైతే పోగొట్టుకుందో ఆమె తిరిగి పొందుకుంది. ఎందుకని పొందుకుంది అంటే ఆమె జాగ్రత్తగా వెతికింది. చూడండి, ఒక నాణ్యముల కోసమే మనం అంత జాగ్రత్తగా వెతికితే మన ప్రభువుని మనము జాగ్రత్తగా వెతికిన ఎడల దేవుడు ఏమంటున్నాడు? నీవు తుదకు మహా అభివృద్ధి పొందుదు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే దేవునిని బ్రతిమలాడిన ఎడల ఏం చేయాలంట? దేవునిని బ్రతిమలాడిన ఎడల. ఏదే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములోనే ఆయన చక్కగా చెబుతూ ఉన్నాడు, నీవు సర్వశక్తుడగు దేవుని బ్రతిమలాడిన ఎడల. ఎవరినంట? సర్వశక్తుడగు దేవునిని ఏం చేస్తే అభివృద్ధి చెందుతా? బ్రతిమలాడాలి. ఒకటేమో జాగ్రత్తగా వెతకాలి, రెండవదేమో బ్రతిమలాడాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక విధవరాలు ఏం చేసిందంటే అన్యాయస్తుడైనటువంటి ఒక అతని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయని ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక అధికారి దగ్గరికి బతిమలాడుకుంది. అయితే అతను విసుగు చెంది ఏం చేసేయడానికి న్యాయము చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు బ్రతిమిలాడిన ఎడలా
ఎలా బ్రతిమలాడాలంట? సర్వశక్తుడకు దేవుణ్ణి నీవు బ్రతిమలాడిన ఎడల ఆయన ఏం చేస్తాడు? నిన్ను తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యము చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తే మనం దేవుని తుదకు అభివృద్ధి చెందుతాము? బ్రతిమిలాడాలి. ఒకటేమో జాగ్రత్తగా వెతకాలి, రెండేమో ఆయనను బ్రతిమిలాడాలి, మూడవదిగా ఆయన అంటున్నాడు నీవు పరిశుద్ధతగా జీవించాలి. యోబు 8:6 అంటున్నాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవది ఏమంటున్నాడు ఆయన? నీవు పరిశుద్ధతగా జీవించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలని వాక్యం చెబుతా ఉంది. ఏం చేయాలంట? పరిశుద్ధమైనటువంటి జీవితం. మూడవది ఏమన్నాడు? పరిశుద్ధతగా జీవించాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతగా జీవిస్తావో అప్పుడు నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉండలేము, దేవుని సన్నిధిలో మనం రాలేము. పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత జీవించాలి. పరిశుద్ధత మనకు చాలా ముఖ్యమైనది దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఆయన ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుడవై ఉండాలి. అదే 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుదును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? యథార్థవంతుడివై జీవించాలి. నీవు యథార్థవంతుడివై జీవించిన ఎడల తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబడతావు? మహా అభివృద్ధి చెందాలి అంటే నీ స్థితి మొదటి కొద్దిగా ఉండవచ్చు, నీవు తుదకొచ్చేసరికి ఈ 4 కార్యాలు నీ జీవితంలో నీవు పాటించినట్లయితే, ఈ 4 కార్యాలు నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు తుదకు మహా అభివృద్ధి చెందుతావు. ఒకటేమో నీవు దేవుని జాగ్రత్తగా వెతకాలి, 2 నీవు దేవుని బ్రతిమలాడాలి, 3 పవిత్రమైనటువంటి జీవితం నీకు ఉండాలి, 4 యథార్థత కలిగి నీవు జీవించాలి. ఈ 4 కార్యాలు, నీ 4 గుణ లక్షణాలు నీ జీవితంలో నీవు పాటించినట్లయితే తుదకు మహా అభివృద్ధి చెందుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ కూడా నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు తుదకు ఎలా ఉన్నావు, నువ్వు మొదటలో ఎలాగే ఉన్నావా, ఆఖరిలో కూడా అలాగే ఉన్నావా? ఈ వాక్యం నువ్వు పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కగా కట్టుకో, దేవుని వాక్యముతో కట్టుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన జీవాధిపతి, మా యేసయ్య, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాలమున ప్రభా, యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనములో అయా ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావనే మాట ద్వారా మాతో మాట్లాడావు. అయా మేము అభివృద్ధి చెందాలంటే అయా ఇదిగో జాగ్రత్తగా వెతకాలి, అయా ఇదిగో బ్రతిమలాడాలి, పవిత్రమైన జీవితం జీవించాలి, యథార్థంగా ఉండాలని నీ వాక్యము ద్వారా మాకు తెలియజేశావు. అయా అలా జీవించేటువంటి కృప భాగ్యం మాకు దయచేయండి. అయా ఇదిగో ప్రభా, ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ ఆత్మ జీవితంలో మేలును పొందుకొని అయా నీ సాక్షి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేసి తోడండి నడిపించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.